Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా మీ ముందర నడుచును. హల్లెలూయా. 4 వైపుల నుంచి కష్టాల్లో ఉన్నారా? అప్పులు, బాధలు, అనారోగ్యాలు, అవమానాలు, నిందలు, ఫెయిల్యూర్స్, వీటన్నిటి గుండా వెళ్ళి నలిగిపోతున్నారా? భవిష్యత్తు కోసం భయపడుతున్నారా? రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మా జీవితం ఎలా ఉంటుందని భయపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ ముందర నడుస్తాడని. ఆయన మన ముందర నడిచి మన మార్గాలు సరళం చేస్తారని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రాత్రి ముందరేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, చుట్టూ ఏమో పెద్ద పెద్ద కొండలు, ఎటు వెళ్ళడానికి లేదు, నలిగిపోయిన పరిస్థితి. ఆ సందర్భంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపైన తన ప్రజలను నడిపించాడు. సముద్రం గుండా త్రోవను దేవుడు ఏర్పాటు చేశాడు. యోర్దాన్ నది విషయంలో కూడా అంతే. యాజకులు మందసాన్ని పట్టుకుని యోర్దాన్ నదిలో కాలు నిలపగానే యోర్దాను నది ప్రవాహం ఆదాము అనే పురంలో ఎవరో ఆనకట్ట వేసినట్టు ఆగిపోయింది. కనాను దేశంలోకి అడుగు పెట్టడానికి అడ్డుగా ఉన్న ఎరుకో గోడల్ని దేవుడు తన ప్రజల కోసం కూల్చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన ముందర నడుస్తాడు. ఆయన మన కాపరిగా ఉంటూ పచ్చిగల చోట్లకు, సమాధానకరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. గాఢాంధకార లోయల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని త్రోవలో మనం నడవడం, ఆయన్ని వెంబడించడం, ఆయన పక్షాన మనం ఉండడం. దేవుడు మన ముందర నడిచినప్పుడు మనకి విజయం ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల ముందర నడిచి వారిని పోషించాడని, సముద్రమందు సమృద్ధిగా దేవుడు నీళ్ళు ఇచ్చాడని, మన్నాను కురిపించారు, పూరేళ్ళను కురిపించారు. దేవుడు తన ప్రజల ముందర నడిచి వారికి చుట్టూ కాపుదలు ఉంచారని, దేవుడు తన ప్రజల్ని సరైన మార్గంలో నడిపించారు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. మీరు దేవుని మాటకు లోబడండి. దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోండి. మీ దేవుడు మీ ముందర నడుస్తాడని, మీ రాజు మీ ముందర నడుస్తాడు. ఆయన మీ కొరకు మార్గాలు సరళం చేస్తాడు. మీరు దేవుని మాటకి లోబడినంతకాలం మీ భవిష్యత్తు కోసం ఏ భయము అక్కర్లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు ఆయన మీ కొరకు మార్గాలు సరళం చేస్తారు. ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, సహాయాన్ని సహకారాన్ని అందించండి, మిగులుతో తృప్తిపరచమని ప్రభువా, దీవెనలు కుమ్మరించమని దేవా. ప్రభువా యేసయ్యా, మార్గాలు సరళం చేయండి అయ్యా, అడ్డుగోడలను కోల్చండి అయ్యా, త్రోవలు ఏర్పరచండి అయ్యా. ప్రభువా, శత్రువులపైన విజయాన్ని దయచేయండి అయ్యా, పోషించండి అయ్యా, కాపుదలు ఇవ్వండి అయ్యా, దీవెనలు కుమ్మరించమని ప్రభువా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.